పెద్ద మీటింగ్ ఎట్టగలిగేంత క్యాజబిలిటీ ఉంటుంది, అంతేనా? డబ్బు ఉంటుంది, ఓ మంచి స్వేకం తీసుకురాగలిగేంత కెపాసిటీ ఉంటుంది, ఏంటి అన్ని విధాలుగా గ్రౌండ్ వర్క్ చేయగలిగేంత టీం ఉంటుంది. డబ్బు ఉంటుంది, టీం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఏంటి అన్ని విధాలుగా ఎన్నో సాకారాలు ఉంటాయి. వాళ్ళని అస్సలు పెట్టించుకోడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అసలు ప్రేరేపణ రాదు వాళ్ళకి. చూడండి, ఏమి ఒక్క రూపాయి లేదు, ఆ పూటకి ఆ పూట ఆ జీతమే, తగులు మిగులు, అప్పులు, ఈఎంఐలు ఇవన్నీ ఉండి చివరికి ఏమీ మిగలదా ఆడుకుంటుంది సువార్త సభలు పెట్టాలని భారము. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భావం అదే. ఎందరో ఉన్నారు, పెట్టగలిగితే 3 రోజులు ముమ్మరంగా పెట్టగలిగిన వారు ఉన్నారు, కానీ దేవుడు వారిని ఆ ప్రేరేపణ ఎవడో పరిశుద్ధాత్మ దేవుడు అలా ఒప్పుకోడు. ఎవరికి ఇస్తాడు అప్పుడు భారం. ఏంటంట భారం. ఏ విధమైన చేతన మా వీధిలో ఒక్కడు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఏంటంట మా పక్కీదులు ఒక్కడు కూడా నరకానికి వెళ్ళకూడదు, అసలు మా ఊర్లో ఒక్కడు కూడా నరకానికి వెళ్ళకూడదు. రేపొద్దున ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు మాకేమీ తెలియదు నీ గురించి అని ఎవరు చెప్పకూడదు. నా ద్వారా మా పేటలో ప్రతి ఓడికి యేసు ప్రభు దేవుడి సువార్త పూర్తిగా వెళ్ళిపోవాలి.